కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే కార్మికులు కట్టు బానిసలుగా పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కుదించి 4 కోడ్లుగా చేసి కార్పొరేట్ శక్తులకు బానిసలుగా తయారు చేస్తున్నారు. 8 గంటల పని దినాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, రైతులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేసి నరేంద్ర మోడీ విధానాలను తిప్పికొట్టడానికి సన్నద్ధులు అవుతున్నారని తెలియజేశారు. సమ్మెలో భాగంగా కాప్రా సర్కిల్లో మా నిరసన తెలియడం జరిగింది. ఈరోజు కాప్రా మున్సిపల్ ఆఫీస్ నుంచి కుషాయిగూడ వెంకటేశ్వర టెంపుల్ వరకు భారీ ఎత్తున ప్రదర్శన చేయడం జరిగింది. ఎందుకనంటే 1995 నుంచి మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో చాలా సర్కిల్లో పనిచేస్తున్నారు. గత 28 సంవత్సరాలు, డేట్ ఎప్పుడంటే 28వ తారీఖు 5వ నెల 2005 ఆ డేట్ నుంచి చేస్తున్నారు. దాదాపు స్టార్టింగ్ జీతము 450 రూపాయలు, 400 రూపాయల నుంచి చేసుకుంటూ చాలామంది వయసు కూడా అయిపోయింది. వాళ్ళకు ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనవల్ల వయసు కూడా వచ్చినారు. కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాల కోసము కొందరు పెట్టించారు. ఇంకా కొందరు తీసుకోలేకపోతుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్న మన అధికారులు ఎప్పుడైతే కొందరు చనిపోయిన కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అతి తొందరలోనే వాళ్ళకు డ్యూటీలు ఇవ్వాలని చెప్పేసి సమ్మెలో భాగంగా మేము కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే రామ్కీ సంస్థ అనేది పెద్ద భూతం అయిపోయింది. మాకు ఇక్కడ ఎక్కడైనా గ్రేటర్ హైదరాబాద్లో రామ్కీ సంస్థ అనేది ఒక భూతం అయిపోయింది. ఆ భూతాన్ని తరిమి కొట్టవలసిన సమయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ రామ్కీ సంస్థను కూడా రద్దు చేసుకోవాలి. వాళ్ళు రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఎంత డబ్బులు పోతున్నాయి, మున్సిపాలిటీకి ఎంత డబ్బులు ఇస్తున్నారు, కార్మికులకు ఎంత వస్తుంది జీతము, వాళ్ళకి ఎంత వస్తుంది అనేసి వాళ్ళు ఎంక్వైరీ పెట్టుకోవాలి. ఎంక్వైరీ చేసుకొని రామ్కీ ఒప్పందం రద్దు చేయాలి. అంతేకాకుండా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మాకు కొన్ని ఏళ్ల నుంచి దాదాపు 28 సంవత్సరాల నుంచి పండుగ సెలవులు అన్నది మాకు అందరికి ఇస్తుండే. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు ఈ పండుగ సెలవులు అన్నది తీసేసారు. కానీ నెలనాడు పనిచేస్తే, నెలంతా పనిచేస్తే జీతాలు తీసుకునే టైం వచ్చినప్పుడు 10 గంటల దాకా పనిచేసి మా తోటి కార్మికులందరూ జీతాలు తీసుకుంటుండే. కానీ ఇప్పుడున్న లెక్క ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారంటే జీతాలు మీరు డ్యూటీ అయిపోయినాక తీసుకోవాలంటే అక్కడ అవస్థ బ్యాంకు దగ్గర మా కార్మికులకి చదువు రాదు, వాళ్ళు సంతకం పెట్టలేరు, ఏళ్ళు ముద్ర పెట్టాలి. పాపం వాళ్ళ సమస్యలు ఎటువంటి అంటే అక్కడ ఉన్న ఎవరన్నా వచ్చిన వాళ్ళ దగ్గర అన్నా అని జర ఇది రాసి అన్న, అక్క ఇది రాసి అక్క అని అడుక్కునే పరిస్థితి అయిపోయింది అక్కడ. అదే మాకు పర్మనెంట్ చేయమని అడగడము మా నేరమా అమ్మ, మా తప్ప అమ్మ. కార్మికులను గుర్తించారా? ఈరోజు ఎమ్మెల్యేలు వస్తురంటే మున్సిపల్ కార్మికులు ఉండాలి, మినిస్టర్లు వస్తురంటే మున్సిపల్ కార్మికులు ఉండాలి, వార్డు నంబర్లు వస్తురంటే ఫోన్లు చేస్తే మున్సిపల్ కార్మికులు పనిచేయాలి, సర్పంచులు వస్తురంటే మున్సిపల్ కార్మికులు పనిచేయాలి. లాక్స్ బందోబస్తు చేసే పోలీస్ ప్రొటెక్షన్ అధికారులు వచ్చి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెడుతారు అక్కడ అంటే కూడా మున్సిపల్ కార్మికులే పనిచేయాలి. కానీ వేరే వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారమ్మా? ఇంత దుర్భుతమైన పాలనలో మీ కార్మికులు చేసుకుంటూ వస్తుంటే పర్మనెంట్ అని పదాన్ని మీరు గుర్తించకపోతే ఎట్లా? గత ప్రభుత్వం చేయలేకపోయింది. గత ప్రభుత్వంలో ఇదే మన హెడ్ ఆఫీస్లో మన రాష్ట్ర ఇంత ముఖ్యమంత్రి గారు చెప్పిన వాగ్దాన్ని నిలబెట్టుకోలేకపోయిండు. అన్ని టీవీలలో, అన్ని మీడియాలలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో, ఫోన్లలో అందరికీ వచ్చింది కూడా. మనం గతంలో కూడా సమ్మెలు చేసినాం. అప్పటికాలం కూడా ఆయన చేయలేకపోయింది. ఇప్పుడైనా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ చేస్తాడేమనుకుంటే వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మా మున్సిపల్ కార్మికులకు అందరికీ కూర్చోబెట్టి అన్నం తినుకుంటూ మాట్లాడుతూ మీ కార్మికులందరూ పర్మనెంట్ చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ సార్ చెప్పింది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన రేవంత్ రెడ్డి గారు మా ముందు దయించి మా కార్మికులను దృష్టిలో పెట్టుకొని మా సమస్యల మీద, అయ్యా మీరు కూడా గతంలో చెప్పారు, ఇందిరా పార్కు దగ్గర కూడా జేఏసీ ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నప్పుడు కూడా మా కార్మికుల కోసము ఆయన ఎన్నో ఉద్యమాలు చేసిండు. ఇప్పుడు సార్ ఎమ్మెల్సీ అయ్యిండు. ఆ సార్ కూడా మాకు సహకరిస్తాం. మొన్న కూడా ఒకసారి పోయి కలిసి వచ్చినాం. మన కార్మికులు కొందరు పోయిరు, వాళ్ళు కూడా కలిసి వచ్చారు. ఆ సార్ కూడా సహకరిస్తారని చెప్పేసి అన్ని కార్మికుల తరఫున కోరుతున్నాను. ముఖ్యమైన డిమాండ్స్ రామ్కీ ఒప్పందం రద్దు చేయాలి, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి, పండుగ సెలవులు ఇవ్వాలి. కాప్రా సర్కిల్ ఆఫీస్ ముంగడికెళ్ళి
కుసాయిగూడ మార్కెట్ నుంచి వీడికి ర్యాలీ చేయడం జరిగింది. ఈ నిరసన ఎందుకంటే కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి మేము నిరసన తెలియజేయడం జరిగింది. మాకు ఏ ప్రభుత్వమైనా నారా చంద్రబాబు నాయుడు 95, 96, 97 సంవత్సరం అనుకుంటా బషీర్ బ్లాక్లో ఇదే పర్మనెంట్ చేస్తామని చెప్పేసి 95లో ఆయనను కూడా గెలిపించుకునడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రేడ్లో అయ్యా మాకు పర్మనెంట్లు చేయాలి, మా సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలి అని చెప్పేసి అడిగితే ఇదే విధానంగా ధర్నా బషీర్బాగ్లో ధర్నా పెట్టడం జరిగింది. అక్కడ గుర్రాలతో తొక్కించి రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు కూడా జరిపిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుద్ది. ఆయన కూడా బాధ్యత కార్మికులని మోసం చేసి ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుద్ది. ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2003లో ఇందిరపార కాడికి మా కాడికి వచ్చి సమ్మెలో ఉంటే సమ్మె కాడికి వచ్చి రాజశేఖర రెడ్డి మమ్మల్ని గెలిపియండి, రాగానే మీకు పర్మనెంట్ చేస్తామని 2003లో హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా 9 ఏళ్ళు ఆయనను కూడా గెలిపించాం. మేము గెలిపించినా కానీ ఆయన కూడా మోసం చేశాడు. ఆయన చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో అందరం పనిచేసినాం. కేసీఆర్ సార్ వచ్చిండు. కేసీఆర్ సారు జిహెచ్ఎంసీ సాక్షిగా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది, నేను గిన మన తెలంగాణ ప్రభుత్వాన్ని గెలిపిస్తే నేను వచ్చిన వెంటనే పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కార్మికులతో సమావేశం చేసిండు. మేము కోరుకునేది ఏంటంటే ఆయన కాబోయే ప్రధానమంత్రి కాబట్టి ఆయన చెప్పిండంటే దానికి ఒక పకడ్బందు మాట ఉంటుంది, మాకు నమ్మకం ఉంది, చేస్తాడని చెప్పేసి ఆయన మాట ప్రకారంగా సూచన తప్పకుండా మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేస్తారని 1000 కళ్ళతోని ఆశతో రేవంత్ రెడ్డిని గెలిపించుకునడం జరిగింది. ఈయన కూడా ఆ విధానంగా మోసం చేస్తే ఈయనకు కూడా తగిన శాస్తి జరుగుతుంది. మాపై దయ ఉంచి సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. పండుగల సెలవులు ఇవ్వడం లేదు, గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. ఇది ప్రజల పాలన, ప్రజల పార్టీ అని చెప్తుండు రేవంత్ రెడ్డి సారు. ఆయన పుణ్యమాట మాకు కూడా పండుగ సెలవులు ఇప్పించాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వము చట్టాలను మారుస్తున్నది. ఈ చట్టాలను కొత్త చట్టాలను తెచ్చి కార్మిక వర్గాన్ని అణచివేస్తున్నది. ఈరోజు టెక్నాలజీ చూస్తే అంత టెక్నాలజీ కార్మికులలో మాలో లేదు. ఆ టెక్నాలజీ పెరగాలంటే ఇప్పుడు మా టెక్నాలజీకి మేము సరిపోయినాం. ఇప్పుడున్న జనరేషన్కు రాబోయే కాలానికి మా పిల్లలకు చదువుకుంటేనే బతుకుంటేనే చదువుకున్నది అన్నట్టు మేమేం కార్పొరేట్ స్కూళ్ళలో చదివించలేము, కాలేజీలలో చదివించలేము, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తున్నాము. దాని గురించి మాకు సాలి జీతాలతో మా జీవనం గడుపుతూ ఉన్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి. డ్యూటీ సమయంలో ఉన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా ఇష్యూ జరిగితే తక్షణమే 25 లక్షలు ఎక్స్రే చెల్లించాలి. దాన సంస్కారాలకు 30,000 ఇవ్వాలి. మా న్యాయమైన డిమాండ్లు అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వము నేను వచ్చిన వెంటనే మిమ్మల్ని రెగ్యులేషన్ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పి ఈరోజు ఆయన అందుకే మా ఉసురు ముట్టి పోయాడు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాలు మొక్తాము ఏలు మొక్తామని మీ కాలు కాడికి నెత్తిన పోసుకుంటాం అన్నోళ్ళు ఇవాళ కాలు కడుకు వాళ్ళ కాలు వాళ్ళే కడుకుంటారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము నిజంగా మాకు న్యాయము జరుగుతుందని మేము నమ్ముతున్నాము. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, రాష్ట్ర ప్రభుత్వము మా అందరు కలిసి మున్సిపల్ కార్మికులను మమ్మలను బల్దియా కార్మికుల మొత్తం పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని మనం చేసుకుంటున్నాను.